సామాన్య పౌరునికైనా అంజనాద్రి అనే పేరు రావడానికి కారణమేమిటనే కుతూహలం కలగడం సహజం. అందుకు అందరూ అంగీకరించే అంజనా తపస్చేయడం వల్ల అనడం నిర్వివాదం. ఒక స్త్రీ పేరుతో ఒక కొండకు పేరు అనే రెండవ ప్రశ్న నిజమే. భారతీయులు స్త్రీ పురుషులను సమానంగానే భావించారు. మరి వైవాహిక తంతులలో ఇద్దరికీ ప్రాధాన్యం పుత్రలాభం కోసం ఎక్కడో కుస్కింద నుండి సప్తగిరుల్లోని ఆకాశగంగా సమీపానికి వచ్చింది. మతంగ మహర్షి ఉపదేశించిన వ్రాతచరణతో వాయుదేవుని అనుగ్రహంతో కేసరి సహధర్మచారిణి అంజనా సంతానవతి అయ్యింది. లోకంలో దంపతులిద్దరిలో సంతానం కోసం ఇల్లాలు పడే ఆవేదన ఎక్కువ. ఆ కోరిక ఫలవంతం కావడానికి ఆత్మీయులు సలహాలు ఇవ్వటం, వాటిని తూచా తప్పక పాటించడం నాటికి నేటికి సమానమే. వాయుదేవుడు అంజనా నీ పేరుతో ఇక పర్వతం ప్రకాశిస్తుందనే భరోసాకు బ్రహ్మాండ పురాణం వెంకటాచల మహత్యం తీర్థకాండం 5వ అధ్యాయం 65వ శ్లోకం సాక్ష్యం. అలాగే వారాహ పురాణం ప్రథమ భగంతరదం 36వ అధ్యాయంలోని 28, 29 శ్లోకాలు అంజనా తపస్సు ఫలవంతమైందని చెబుతున్నాయి. హనుమంత మాజీ జనత్ అనే ముగింపు వాక్యం ఎవరు ప్రశ్నించడానికి వీలు లేని రకంగా జన్మ ప్రదేశ స్థిరాన్ని పాత్రమించింది. అలాగే తిరుమల నుండి సూర్యుని ఫలంగా భావించి హనుమ ఎగరడమే అంశం బ్రహ్మాండ పురాణంలో 5-45-49 తీర్థఖండం స్పష్టంగా ఉంది. తాళ్లపాక పతకవులు హనుమస్త కీర్తనల్లో అంజనాద్రి వైభవాన్ని కీర్తించిన వారే కన్నడ వాగ్దేయకారుడైన పురందరదాసు అంజనాద్రిని ఉద్దేశించి అంజనా ఉదరాది జనిసితు కూసు అని అంటే అంజనాకు కుమారుడు ఇక్కడ జన్మించాడు అని చెప్పాడు. తరిగొండ వెంగమాంబ తన వెంకటాచల మహత్యంలో అంజనాదేవి తపము ముందుంచట